రాయలసీమ బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులు ఆర్టీసీ బస్ అద్దాలను పగలగొట్టి ధ్వంసం చేశారు. సీమకు ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించాలని డిమాండ్ నేతలు బంద్ ను విఫలం చేసేందుకు పోలీసులతో ప్రభుత్వం కుట్ర పన్నితే తీవ్ర పరిణామాలు ఉంటాయని లెఫ్ట్ పార్టీ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ సంఖ్యలో మోహరించారు పోలీసులు. కర్నూలు జిల్లాలోనూ బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్టాండ్లో వామపక్ష ప్రజా సంఘాల నేతలు కార్యకర్తలు ఆందోళన బాటపట్టారు. బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. వ్యాపార వాణిజ్య సముదాయాలు బంద్ పాటిస్తున్నాయి. కరువుపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వామపక్ష ప్రజా సంఘాలు తలపెట్టిన రాయలసీమ బంద్ కడప జిల్లాలో పాక్షికంగా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచి వామపక్షాల కార్యకర్తలు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ బస్సులను అడ్డుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. బంద్ నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. రాయలసీమ కరువుపై వామపక్షాల బంద్లో అరెస్టులు కొనసాగుతున్నాయి. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ డిమాండ్తో పాటు పలు డిమాండ్లపై సిపిఐ, సిపిఎంలు బంద్ చేపట్టాయి. తిరుపతి బంద్లో సిపిఐ, సిపిఎం ముఖ్య నేతలు పాల్గొంటున్నారు. తిరుపతి బస్టాండ్ దగ్గర బైఠాయించారు. భారీగా మోహరించిన పోలీసులు ముందు జాగ్రత్తగా వామపక్ష నేతలు, కార్యకర్తల్ని అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అరెస్ట్ అయిన వామపక్ష నేతల్ని తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ప్రస్తుతం మీరు చూస్తున్నారు కర్నూలు, కడప, అనంతపురం, తిరుపతిలో లెఫ్ట్ పార్టీలు చేపట్టిన ఆందోళన చూస్తున్నారు. కొన్ని చోట్ల బంద్ ప్రశాంతంగా జరుగుతోంది, మరికొన్ని చోట్ల ఉద్రిక్తతకు దారితీస్తోంది. కర్నూలులో చూస్తున్నారు రోడ్లపై జెండాలు పట్టుకున్న లెఫ్ట్ పార్టీల నేతలు, కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు రోడ్లపై బైఠాయించి తమ డిమాండ్స్ నెరవేర్చాలంటూ బంద్ చేపట్టారు. అలాగే కడపలో కూడా ప్రశాంత వాతావరణంలోనే బంద్ కొనసాగుతోంది. పోలీసులు భారీగా మోహరించారు. ముందస్తుగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు భారీగా పోలీసు బలగాలు మోహరించారు. మరోవైపు అనంతపురంలో బంద్ కాస్త దారి తప్పినట్టుగా తెలుస్తోంది. బంద్ పాటిస్తున్న ఆందోళనకారులు అక్కడ బస్సులపై తమ ప్రతాపం చూపారు. ఆర్టీసీ బస్సుల అద్దాలు పగలగొట్టారు, టైర్లలో గాలి తీశారు. మరోవైపు తిరుపతిలో కూడా వామపక్ష నేతలు అలాగే కార్యకర్తల్ని, ప్రజా సంఘాల నేతల్ని పోలీసులు ముందు జాగ్రత్తగా అనేక చోట్ల వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్కి తరలించారు. మొత్తం మీద రాయలసీమ బంద్ కొన్ని చోట్ల ప్రశాంతంగా కొనసాగుతోంది, మరికొన్ని చోట్ల ఉద్రిక్తతకు దారితీస్తోంది. లెఫ్ట్ పార్టీలు చేపట్టిన బంద్ అనంతపురంలో శృతి తప్పింది. ఆర్టీసీ బస్సులపై వామపక్ష కార్యకర్తలు, ప్రజా సంఘాల నేతలు కూడా బస్సుల అద్దాలు పగలగొట్టారు, టైర్లలో గాలి తీశారు. అలాగే ఆందోళన అక్కడ హింసాత్మకంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. అనేక మందిని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి మా ప్రతినిధి లక్ష్మీకాంత్ పూర్తి సమాచారం అందిస్తారు. లక్ష్మీకాంత్. అనంతపురం జిల్లా వ్యాప్తంగా బంద్ ఒకవైపు ఉద్రిక్త పరిస్థితుల్లో కొనసాగుతుంటే మరోవైపు బంద్ వినూత్న రీతిలో తీసుకెళ్తున్నారు. ఇక్కడ కమ్యూనిస్టు పార్టీ నేతలు రోడ్లపైనే బైఠాయించి కరువు రైతన్నల సమస్యలు ఏ విధంగా ఉంటాయని కంటికి చూపిస్తూ రైతన్నలకు గంజి అన్నం కూడా కరువైపోతుంది చివరికి అని చూపిస్తూ ప్రత్యక్షంగా రాగి ముద్ద చెనక్కాయల చట్నీతో చేతులపై వేసుకొని ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి రైతన్నల కుటుంబంలో నెలకొందని చూపిస్తూ స్వయంగా
ఈ విధంగా రోడ్లపైన పంక్తి భోజనానికి సిద్ధమయ్యారు. మీరు చెప్పండి, ఈరోజు మీరు ఈ విధంగా రోడ్లపైన రాగి ముద్ద శనక్కాయల చట్నీని చూపిస్తూ తింటున్నారు. దీన్ని చూపిస్తూ మీరు ఏం ఆశిస్తున్నారు? ఈరోజు ప్రభుత్వం కనీసం రాగి ముద్ద ఈ రకమైనటువంటి పచ్చళ్ళం కూడా తినడానికి వీలు లేనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కల్పించింది. రాయలసీమలో కరువు శాస్త్రమైన కరువుగా మార్చేసినారు. ప్రభుత్వం ఏ రకమైన ఉపశమన చర్యలు చెప్పట్లేదు. మేము అడుగుతున్నది ప్రభుత్వాన్ని ఏమిటి? తక్షణం ఎకరాకి 20,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ అంటే తినే తిండికి కూడా లేకుండా లక్షల మంది వలసలు పోతున్నారు. 10 ఎకరాలు ఉండేటువంటి కూలీలు కూడా ఈరోజు వ్యవసాయ కూలీలు, పేద రైతులు బెంగళూరు, కేరళ లాంటి రాష్ట్రాలకు వలసలు పోయి అక్కడ అడక్క తింటూ చేతుల్లో పెట్టుకొని తినేటువంటి దుర్భాగ్యమైన పరిస్థితుల్లో రాయలసీమ ప్రజలు ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గుర్తించి ఈ కరువు నుంచి ప్రజల్ని కాపాడేందుకు కనీసం మా సంకటనైనా మాకు తినడానికి అవకాశం కల్పించే చర్యలు చేపట్టమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తాగే నీళ్లు కావాలి, అదేవిధంగా పనులు కావాలి, తినడానికి తిండి కావాలి. ఈ చర్యల్ని ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి ఈరోజు వందలాది మంది రోడ్ల మీదకి వచ్చి బైఠాయింపు కార్యక్రమాన్ని చేపట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు చెప్పండి సార్. ఈరోజు కరువు సహాయక చర్యలు చేపట్టాలని ఈరోజు రాయలసీమ వ్యాప్తంగా వ్యవసాయ కూలీలు కష్టపడి పనిచేసిన డబ్బులు 285 కోట్ల రూపాయలు చెల్లించాలా, రైతులకు ఈరోజు నష్టపరిహారం చెల్లించాలా. ఇవి చేయకుండా ప్రభుత్వం పోలీసుల ద్వారా బంద్ను భంగం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది సరైనది కాదు. ఈరోజు బస్సుల్లో జనం లేకపోయినప్పటికీ పోలీసులు పెట్టి తిప్పుతా ఉంది. అందుకని ప్రభుత్వం పోలీసులు పెట్టి ప్రయోగించే బదులు ఈరోజు కరువు పట్ల స్పందించాలని, అదేవిధంగా గాలేరునగరి అందరి నీవా ప్రాజెక్టులు పూర్తి చేయాలని, తక్షణం సహాయక చర్యలు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కరువు రైతన్నల సమస్యలు ఎదుర్కొంటున్న సమస్యలు శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలా. అంతవరకు కూడా ప్రత్యక్ష యుద్ధం తప్పదని హెచ్చరిస్తున్నారు ఇక్కడ నేతలు. కెమెరా పర్సన్ విజయ్తో లక్ష్మీకాంత్, TV9 అనంతపురం. వాటర్